నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలపైన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరచూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ కామెంట్లు చేస్తూ ఉంటారు. అది కూడా అంతా నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఆయన కళ్ళు తెరుస్తూ ఉంటారు. తనకేదో కాన్ఫిడెన్షియల్ సమాచారం తెలిసిందని, ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది, రాసుకోండి అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. వైసీపీ అనధికార ప్రతినిధిగా భావించే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడతాడని అనుకోలేదంటూ అందరూ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. మాటలు వక్రీకరించి శకుని పాత్ర పోషించొద్దంటూ జనసేన శ్రేణులు ఉండవల్లిని హెచ్చరిస్తున్నాయి. ఇటీవల రాజోల్లో పవన్ చేసిన వ్యాఖ్యలపైన జగన్, కేటీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయం మొదలుపెట్టారు. అందులో భాగంగా కొంతమంది బీఆర్ఎస్కు చెందిన రెడ్డి నేతలతో పవన్ను తిట్టించారు. పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని, పవన్ హైదరాబాద్ ఎలా వస్తాడో చూస్తామంటూ ఏపీ వారు హైదరాబాద్లో ఉండేవారా అనే రీతిలో ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రాంతీయ విద్వేషాలు నూరిపోశారు. హైదరాబాద్కు ఏపీ వారి దిష్టే తగిలింది అన్నట్టుగా మరింత అగ్నికి ఆజ్యం పోశారు. పవన్ కళ్యాణ్ను విమర్శించడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా జనసేన శ్రేణులు మాత్రం బీఆర్ఎస్, వైసీపీ శ్రేణులను సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. ఎంతలా అంటే భయపడి జనసేన శ్రేణులపైన కేసులు పెట్టడానికి వెళ్ళింది. అయినప్పటికీ ఈ వివాదాన్ని పెద్దది చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ను రంగంలోకి దించారు. ఆయన చాలా తేలిగ్గా ఏకంగా పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పోయాయంటూ విషయాన్ని మరింత తీవ్రం చేసేలా మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని భావించాను, కానీ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని తాను ఊహించలేకపోయానంటూ విపరీతమైన ఆశ్చర్యాన్ని నటించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ అధినేత జగన్ పంపిన స్క్రిప్ట్ను అక్షరం పొల్లుపోకుండా చదివేశాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పనిగట్టుకుని మళ్ళీ పవన్ తప్పుగా మాట్లాడాడని చెప్పడం ఎందుకు? ఈ మధ్యనే ఏపీకి వచ్చిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదొక రాజకీయం అని, జరిగిపోయిన విషయం అని చెప్పి వెళ్ళిపోయారు. చంద్రబాబును తాను తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తీరు ఊసరవెల్లిలా మారుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు. ఆయన నాలుక ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. నరం లేని నాలుక అన్నట్టుగా ఆయన బాగా అభిమానించే వ్యక్తులపై వ్యతిరేక అభిప్రాయానికి వస్తూ ఉంటారు. 100% జగన్ భజన చేస్తూ ఉంటాడు. తెలుగుదేశం, జనసేన పార్టీ 2029లో కలిసి పోటీ చేస్తే 50% పైన ఓట్లు వస్తాయి, అందువల్ల వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నారు మొన్న మధ్య. 50% పైన ఓట్లు వస్తాయంటే కనీసం 145 నుంచి 155 సీట్లు తప్పకుండా ఈ కూటమికి వస్తాయి. 2029 లోపల వైఎస్ జగన్ మీద ఇప్పుడున్న ఈడీ, సిబిఐ 22 కేసులతో శిక్ష పడి డిస్క్వాలిఫై అయితే, అరెస్ట్ అయి జైలుకు పోకపోయినా తదుపరి విచారణ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో దాదాపు 10 సంవత్సరాలు డిస్క్వాలిఫై అయ్యి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉండదన్నారు. దీంతో 10 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవన్నారు. నేను 2014, 2019లో ఏది చెప్పినా వైసీపీ వాళ్ళు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. జగన్ ఇక జన్మలో సీఎం కాడు అన్న విషయం కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఉండవల్లి. 2029లోనూ కూటమి ప్రభుత్వమే మరోసారి అధికారం చేపడుతుందని ఉండవల్లి జోష్యం చెప్పారు. ఉండవల్లి వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. అంతలోనే ఏమైందో ఏమో కానీ నటి కాదాంబరి జత్వాని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై వచ్చిన ఆరోపణలో ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు పైన ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. విజయవాడ జైలుకు వెళ్ళి పిఎస్ఆర్ను కలిసి వచ్చాను. పిఎస్ఆర్ అరెస్టు పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. తాను మరికొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పిఎస్ఆర్ నాతో చెప్పారన్నారు. జగన్ హయాంలో అరాచకాలు చేసిన పిఎస్ఆర్ని వెనకేసుకొచ్చిన ఉండవల్లి తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. పిఎస్ఆర్ మంచోడా, విజయవాడలోని మహిళా బాధితులను అడిగితే నీకు క్లారిటీ వస్తుందని అప్పట్లో ఉండవల్లిని ఉతికారేశారు. డీజీ క్యాడర్ అయితే పిఎస్ఆర్ని అరెస్ట్ చేయకూడదా? పదవుల కోసం పిఎస్ఆర్ అడ్డమైన పనులు చేయొచ్చా? సాక్ష్యాలతో సహా అడ్డంగా బుక్ అయిన పిఎస్ఆర్ నీకు స్నేహితుడైనంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే ఎలా ఉండవల్లి? జగన్ నేర్పిన కుల రాజకీయాలు వంట పట్టించుకున్నావా అంటూ ఉండవల్లి పైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి. తాజాగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం పైన టీడీపీ, జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఉండవల్లి ఇలా మీడియా సమావేశాలు పెట్టి బాధపడే బదులుగా నేరుగా జగన్ తాడేపల్లి ఆఫీస్లో పర్మనెంట్ జాబ్ చేస్తే బెటర్ కదా అని రాజకీయ విశ్లేషకులు కూడా సలహాలు ఇస్తున్నారు.
ఉండవల్లి త్వరలో వైసీపీలో అధికారికంగా చేరిపోతారని రాజమండ్రిలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.